నన్ను నా కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించారు. అలాగే మీ కొరకు ప్రతి రాత్రి ప్రార్థించడానికి ప్రభు మాకు కృప అనుగ్రహిస్తున్న విషయాన్ని, సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధానంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని ప్రార్థన చేసుకుంటూ, దేవునితో గడుపుతున్నటువంటి వారి ఎడల దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుందని సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మనకున్నటువంటి పనిపాట్లు అనేకమైన ఉండొచ్చు, అవసరతలు ఉండొచ్చు, అకరతలు ఉండొచ్చు. ఈ పని మనం చేసుకోకపోతే, ఈ సంపాదన మనం తెచ్చుకోకపోతే మన కుటుంబం గడవదు అని ఒకవేళ మనం తలంచి ఉండవచ్చు. దానికంటే ముఖ్యం ఏదంటే దేవుని యొక్క కాపుదల మనకు చాలా ముఖ్యం, అవసరం. ఎందుకంటే ఎంత డబ్బున్నా కానీ కొన్ని రోగాలు మనలో నుంచి విడిచి వెళ్ళవు. ఎంత ధనమున్నా కానీ మన ఇంట్లో ఉన్నటువంటి శోధనలు ఆ ధనముతో బయటికి మనము పంపించుకొని వెళ్ళలేము, తీర్చుకోలేము. కానీ దేవుని కృప మనకు ఉంటే, దేవుని తోడు మనకు ఉంటే, దేవుని కృప వల్ల, దేవుని ఆశీర్వాదాల వల్ల అన్ని విషయాలలో మనకు మేలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. మన జీవితంలో రాబోయే శోధన నుంచి తప్పించగలిగిన వాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. కోట్ల రూపాయల ఆస్తున్న వాడికి కూడా శ్రమలు వస్తాయి. కోట్ల రూపాయల ఆస్తులు కలిగి, సంపద కలిగి, తరతరాలు తినడానికి ఉన్నటువంటి ఆస్తుపోస్తులు తనకున్నా కానీ తన జీవితంలో ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది. కానీ దేవుని నమ్మినటువంటి వారికి ఆపదలు రావాల్సినటువంటి సందర్భాలు ఉండవు. అందుకే యోబు జీవితంలో యోబు తన పిల్లలను కన్న తర్వాత, పిల్లలను పెంచిన తర్వాత, పెద్దవారు అయ్యేంత వరకు కూడా దేవుడు చూసి సాతానుకు యోబు అనే భక్తుడు ఉన్నాడని చెప్పేంత వరకు కూడా యోబు కుటుంబంలో ఏ సమస్య కూడా టచ్ చేయకుండా, ఏ సమస్య కూడా యోబు కుటుంబంలోనికి రాకుండా దేవుడు యోబు చుట్టూ కంచి వేసి కాపుదల దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబుకు కూడా ఆస్తుపాస్తులు ఉన్నాయి. యోబుకు ఆస్తుపాస్తులు ఉన్నా కానీ గర్వించలేదు, సంపద ఉన్నా కానీ గర్వించలేదు. ఈ రోజున మనకు 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నాయి అనుకోండి, మనము మనంతటి వారు లేరని చెప్పి మనం విర్రవీగి తిరుగుతూ ఉంటాం. 10,000 ఉన్నా అలాగే తిరుగుతాం, 5,000 ఉన్నా అలాగే తిరుగుతాం. కనుక మన జీవితాన్ని మనం బాగు చేసుకోలేము. కనుక మన జీవితాన్ని బాగు చేయవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి మనం జీవించాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ సమయం అందు మనం వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుని మనము వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆమె ఆమెతో అంటే రూతుతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగాక. చాలండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందనములనైనా ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్నారు, సాక్ష్యాలందు కూడా మీరే తోడుకున్నారు తండ్రి. అలాగే చదవని లేఖన భాగాన్ని కూడా విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ పిరిబిడ్డలు నీ లేఖనాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి నైనా నీ కృప చూపించండి. ఈ లేఖన భాగాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు, గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో అవి మేము నేర్చుకోవడానికి నైనా, వాటిని అర్థం చేసుకోవడానికి నైనా మీ ఆత్మ జ్ఞానం నీ బిడ్డలమైన మాకు దయచేయండి. ఈ సమయం ముందు నేను ప్రభు నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని పెదవుల ద్వారాగా ప్రభా మీరే మాట్లాడి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆత్మీయ ఆనందాన్ని మాకు దయచేయండి. లేఖన భాగాలు సత్యాలు ప్రభుని మాకు తెలియచేయమని నిలబడిన దాసుని అరికాను మందుకు నన్నెత్త వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని నడిపించుదురుగా. కానీ ఈ సమయం ముందునైనా ప్రభు కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదేనపడారా, గత వారం మనం చదువుకున్న చరిత్ర ఏమిటంటే, రూతు బోయాజు పొలములో ఏరుకోవడానికి, పరిగె వేరుకోవడానికి వెళ్ళింది.
అది కూడా తన అత్తగారి యొక్క అనుమతితో పొలము పని చేసుకోవడానికి రూతు బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. వెళ్ళినటువంటి ఆ పొలము రూతు మరి బోయోజుదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుని, బోయోజుకున్నటువంటి అర్హతలు, బోయోజుకున్నటువంటి దీవెనలు, బోయోజుకి దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కనుసన్నలు ఉన్నాయన్న సత్యాన్ని గత వారం చాలా శ్రేష్టమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాము. యెరూషలేము దేవాలయానికి ముందు తూర్పు వైపునటువంటి ఒక పెద్ద స్తంభాలు, ధ్వజ స్తంభాలుగా ఉన్నటువంటి 2 స్తంభాలలో మొదటి స్తంభానికి యాకీన్ అని పేరు పెట్టారు, రెండవ స్తంభానికి బోయోజు అనేటువంటి పేరు పెట్టారు. అటువంటి బోయోజు పేరును దేవుడు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా దేవుడు దీవించాడు అనేటువంటి సత్యాన్ని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆ బోయోజు పొలంలోనికి పరిగి ఏరుకుంటకు వెళ్ళినటువంటి రూతు యొక్క జీవితాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాము. రూతు పరిగె వేరుకుంది, పొలంలో నుంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత రూతును అత్తగారైనటువంటి నయోమి ఒక ప్రశ్న ఇక్కడ వేస్తున్నట్టుగా మనం చూస్తున్న 19వ వచనంలో ఏమంటుంది నయోమి? అంతటా ఆమె అత్త రూతుతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీయందు లక్ష్యమిచ్చిన వాడు దీవింపబడును గాక అని నయోమి ఇక్కడ దీవెనలు బోయోజును తెలియకుండానే పరిగె ఏరుకున్నటువంటి పొలము యొక్క యజమానుని గురించి నయోమి ఇక్కడ ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని లేఖనములో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఒక విషయం రాయబడి ఉంటుందండి. నువ్వు ఎదుటి వారిని దీవించాలి, కానీ ఎదుటి వారిని ఎప్పుడు కూడా నీవు శపించకూడదు. నీకు చేతనైతే మేలు చేయి, ఒకవేళ చేతనవలేదు అనుకోండి, కీడు మాత్రం నీవు చెయ్యొద్దని పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మనమేం చేస్తాం? చేతనైతే కీడు చేస్తాం, అంతే. మనకి చేతనైనంత కీడు చేస్తాము. మేలు చేయడానికి మనకు చేతులు రావు. మేలు చెయ్యాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి, దేవుని ప్రణాళిక నీలో ఉండాలి, నువ్వు దేవునితో నడుస్తూ ఉండాలి. కనుక నువ్వు దేవునితో ఉంటే దేవుడు నిన్ను అట్టి రీతిగా మంచి మనసునిచ్చి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటున్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. నయోమి కష్టకాలంలో ఉంది, ఇబ్బంది కాలంలో ఉంది. మోయాబు దేశం వెళ్ళి అక్కడ పాడైపోయి వచ్చిందంటే ఆస్తి పోగొట్టుకుంది, 2 కుమారులు పోగొట్టుకుంది, భర్తను కూడా పోగొట్టుకుంది. మరలా బెత్లెహేము వచ్చింది. బెత్లెహేములో ఉన్నటువంటి నయోమి ప్రతి ఒక్కరిని చూసి ఈర్చబడాలి. నేనేంటి, నా బతుకేలాగా అయిపోయింది, ఇక్కడ చాలా మంది బాగున్నారు, ఇక్కడ చాలా మంది ఆస్తుపాస్తులతో ఉన్నారు, చాలా మందికి ధనం ఉంది, డబ్బు ఉంది, తినడానికి ఉంది, నాకైతే ఏమీ లేదు అని నయోమి ఏం చేయాలండి? వాళ్ళందరం చూసి కుళ్ళుకుంటారంటారు చూసారా, వాళ్ళందరం చూసి కుళ్ళుకోవాలి నయోమి. కానీ నయోమికి ఆ స్థితి లేదండి, కుళ్ళుకునే స్థితి లేదు. నయోమి దేవుని యందు భయభక్తులు కలిగింది కనుక ఏదో చిన్న పొరపాటు జరిగి మోయాబు దేశానికి వెళ్ళింది, కానీ మోయాబు దేశం నుంచి మరలా తన సొంత ఇంటికి, తండ్రి ఇంటికి బెత్లెహేమునకు తిరిగి వచ్చింది. వస్తూ వస్తూ 2 కోడల్ని వెళ్ళిపోమన్నా కానీ రూతు మాత్రం వెళ్లకుండా అత్త ఇంటి నయోమిని వెంట పెట్టుకుని అంటుకుని ఇక్కడికి వచ్చినట్టుగా మనం గత వారంలో చూసుకున్నాం. ఇక నయోమి అంటుంది, ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఏరుకున్నావు పరిగా, నువ్వు ఎక్కడ పొలంలో పనిచేస్తావు, నీ యందు లక్ష్యం ఇచ్చిన వాడెవరు, అతనిని దేవుడు దీవించుగాక అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో చిన్న సూత్రం ఉందండి. ప్రియమైన బిడ్డలారా, నా పక్క వాళ్ళు బాగుండాలండి, నా ఎదురింటి వాళ్ళు బాగుండాలండి, నా తోటి వారు బాగుండాలండి, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలండి అని నేను అని నువ్వు అనకుండా ఎదుటి వారిని గురించి నువ్వు ప్రార్థన చేస్తే, ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఎవరికన్నా ఏదన్నా కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి దేవుడు ఇస్తాడు. వారికి ఇచ్చునే వారికి ఇవ్వాల్సింది ఇచ్చి నీకు కావాల్సింది కూడా దేవుడు నీకు ఇస్తాడన్న సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఎదుటి వారి గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎదుటి వారి క్షేమం గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎదుటి వారి కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎదుటి వారి యొక్క బాగోగుల గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నీ ప్రేమను బట్టి, నీ ప్రార్థన బట్టి వారినే కాదు నిన్ను కూడా దేవుడు దీవిస్తాడనే సత్యాన్ని మొట్టమొదటిగా మీరు గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో మనం చేసే పని ఏంటో తెలుసా? పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం కూర్చి పడుకునేంత వరకు నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, నేను, నా భర్త, నేనే. ప్రతిదానికి నేనే, ప్రతిదానికి నాకే. అది నాకు కావాలి, అది నేను పొందుకోవాలి, అది నేను సంపాదించుకోవాలి, అది నాకు కావాలి అన్న మాట తప్ప ఇతరుల యొక్క క్షేమం గురించి మనం చెప్పేటటువంటి వాళ్ళం మనం కాదు. మీ ఆలోచనలన్నీ కూడా దేవుని ఆత్మతో చేత నింపబడేటట్టుగా మీరు ఉండాలి. దేవుడు నిన్ను చూసి మెచ్చుకోవాలంటే కావాల్సింది ఏంటో తెలిసింది ప్రియమైన బిడ్డలారా, నీవు ఎదుటి వారికి ఉపకారిగానే ఉండాలి, అపకారిగా ఉండకూడదా. ఎదుటి వారిని తినడానికి కానీ, వాళ్ళని దూషించడానికి కానీ, వాళ్ళని శపించడానికి కానీ నువ్వెప్పుడు కూడా కోరుకోకూడదు. ఎప్పుడైతే నీ మనసులో ఎదుటివారి మేలు కోరుకునే లక్షణాలు నీలో ఉంటాయో, దేవుడు అటువంటి వారిని దీవించడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. యేసుప్రభు వారికి ఏం లోటువా, యేసుప్రభు వారికి ఏం తక్కువ? ఆయన తండ్రి సింహాసనం పక్కన కూర్చుండి మహిమైశ్వర్యాలతో ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి ఆయన ఎందుకు దిగొచ్చాడు తెలుసా? నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించడానికి, తన రక్తమును దారబోయడానికి, సిలువలో మరణించడానికి ఆయన భూమి మీదకి వచ్చి అన్ని విషయాలు మనకు చెప్పెళ్ళాడు. అమ్మా, మీరు ఎదుటి వారికి ఉపకారిగానే మీరు ఉండండి, అపకారిగా మీరు ఉండొద్దు. ఉపకారమే చేయండి. నువ్వు చేయదగిన మేలు ఎవరికైనా చేయాలనుకుంటే దాన్ని మానవద్దా. ఏదైనా నువ్వు ఉపకారం చేయాలని నీ ఎదుటి వారికి ఏదైనా తెలిసినట్లయితే వారికి ఉపకారమే చేయమన్నాడు, అపకారము చేయొద్దన్నాడు. ఈ రోజున అటువంటి భక్తులు, మహానుభక్తులు చాలా మంది ఉన్నారండి. ఎదుటి వారికి ఉపకారం చేసేవారు ఉన్నారు, తనకున్నా తనకు లేకపోయినా ఎదుటి వారికి సహాయం చేసేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు. నీ దగ్గర ఏమీ లేదండి, చిల్లి కావాలి, నీ దగ్గర లేదు. లేనప్పుడు నువ్వేం చేయాలి? కనీసం ప్రార్థన చేయాలి. ప్రభువా, వారి కుటుంబం బాగుండాలి, వారి బిడ్డలు బాగుండాలి. ఒక వ్యక్తిని మేము చూసాం, మా పక్కనే ఉండేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఉదయకాల సమయం మందు మేము 4ంటికి ఒకవేళ బయటకు ఏదైనా పని ఉండి మేము బయటకు వస్తే అప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండేవారు. ఎందుకు వారు ప్రార్థన చేసేవారంటే వారి కొరకు అది ప్రార్థన చేసేది, దేశం కొరకు, కుటుంబం కొరకు, చుట్టుపక్కల ఉన్న వారందరి కొరకు, వివాహం కావాల్సిన వారి కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు, అలాగే సంపద లేని వారి కొరకు, వ్యాధుల్లో ఉన్న వారి కొరకు, బాధల్లో ఉన్న వారి కొరకు. ఉదయకాల సమయం ముందు మరి ఎప్పుడు లేచి ఆవిడ ప్రార్థన చేసేదో. కానీ నేను బయటికి ఎప్పుడైనా వస్తే మాకు ఆ ప్రార్థన వినపడేది. నీ ప్రార్థన ఎవరికైనా వినపడుతుందా? ఏమ్మా, మీరు ప్రార్థన చేస్తూ ఉంటారేమో, ఒకవేళ ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, మీరు ప్రార్థన చేస్తుంటే ఎవరికైనా వినపడుతుందా? నోట్లో గొనుక్కుంటూ ప్రార్థన చేయకూడదు. మోకరించి మనము బయటకు వచ్చి ఒంటరిగా ప్రార్థన చేస్తే మన కుటుంబం వైపుకు దేవుడు తప్పకుండా చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో శ్రమల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో మీరు బయటకు వచ్చి ఒంటరిగా కూర్చొని గళమెత్తి, స్వరమెత్తి మీరు ప్రార్థన చేయాలి. స్వరమెత్తి మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఇక్కడ నయోమి, అతడెవరో తెలియదు, అతని పేరేంటో తెలియదు, ఆ పొలం ఎవరితో కూడా నయోమికి తెలియదు. కానీ నయోమి ఏమంటో తెలుసా? నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడును గాక అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యమైన విషయం కదండి. మన హృదయంలో మేలు చేసేటటువంటి గుణం, మేలు చేసేటటువంటి లక్షణం మనలో ఉంటే అది బయటకు పెళ్లి ఊపుకుతుందండి. కోపం ఉంటే తిడతాం, కోపం ఉంటే సిరాకు పడతాం, మనలో ఉంది కనుక. అదే ప్రేమ ఉంటే ప్రేమను మనం ఎదుటి వారికి చూపిస్తామండి. కనుక నయోమి చెప్తున్న మాట, నీ యందు లక్ష్యం ఇచ్చిన వాడు దీవింపబడును గాక అనగా, అప్పుడు రూత్ ఏమంటుంది తెలుసా? ఆమె తాను ఎవని యొద్ద పని చేసానో అది తన అత్తకు తెలియచెప్పెను. ఎవని యొద్ద నేడు నేను పని చేస్తున్నానో అతని పేరు బోయాజు అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు ముందు బోయాజు పేరు చెప్పలే,
బోయోజు పేరు చెప్తే బోయోజు పేరుని బట్టి దీవించినేమో కానీ బోయోజు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా పర్లే, కానీ నీ యందు లక్ష్యం ఉంచాడే అతడు దీవించబడతాడు. కారణం ఏంటో తెలుసా? నీ యందు ఎందుకు లక్ష్యం ఇచ్చాడు? నీ యందు లక్ష్యం ఇచ్చిన వాడు ఎందుకు దీవింపబడతాడు? నీవు వెధవరాలివి కనుక. వెధవరాలతో పాటు నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి, ఉన్నవారిని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి నీవు ఈ దేశమునకు పరదేశిగా వచ్చావు గనక. యవనస్తులు పోలంతమంది ఉన్నారు, నీ ఇంటి వారు పోలంతమంది ఉన్నారు, నీతో కలిసి తిరిగిన వారు పోలంతమంది ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వారి అందరిని విడిచిపెట్టి ఏమీ లేనటువంటి నయోమితో పాటు, అత్తగారితో పాటు తెలియని ఊరు దగ్గరికి నువ్వు వచ్చావు కనుక నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడతాడని నయోమి ఇక్కడ అతను దీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చాలా మందికి కొన్ని విషయాలు తెలియదు, చాలా విషయాలు తెలియదు. నయోమి రూతు యొక్క జీవితంలో వారు పొందిన కష్టాలు మీరెవరు కూడా ఈ రోజున పొందలేదు. ఒకవేళ భర్త చనిపోతే ఏం చేస్తారండి? యవనస్తురాలు కనుక వేరే పెళ్లి చేసుకుంటారు. భర్త చనిపోతే వేరే పెళ్లి చేసుకుంటారు. భర్త ఉన్నా కానీ వేరే పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ నయోమి మాత్రం తన ఆ కోడల మీద ఎంత ప్రేమ, ఎంత విధేయత, ఎంత వినయమును చూపించిందో చూసారా ప్రియమైన బిడ్డలారా? అత్తగారు, నేను అత్తగారి దగ్గరకు వచ్చాను, కొడుకు చనిపోయాడు, అయినా కానీ నా జీవితంలో నేను మా అత్తగారి వెంటే వెళ్తాను, మా అత్తగారు చెప్పినది నేను వింటాను. ఆమెకు ఉన్నటువంటి తలంపు, ఆమెకున్నటువంటి ఆలోచన చూడండి. దేవుని కాని దేవుడు, తండ్రి అయిన దేవుని గురించి రూతుకు తెలవదు, యెహోవా దేవుని గురించి రూతుకి తెలవదు, ఆయన లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు ఆమెకు తెలియదు. కానీ నయోమి చెప్పింది, పెళ్ళైన తర్వాత, పెళ్ళైన 10 ఏళ్ళ వరకు కూడా చెప్పుకుంటూ వచ్చి మా దేవుడు అంత గొప్పవాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన వాడు, 6 నెలలు నడిపించిన వాడు, బండ నుంచి నీళ్లు రప్పించిన వాడు, అలాగే ఆహారం కావాలంటే మన్నను కురిపించిన వాడు, మా దేవుడు అంత గొప్పవాడు. అటువంటి దేవుడు ఉన్నటువంటి బెత్లెహేమును విడిచి మోయాబు దేశకు వచ్చానమ్మా, తినడానికి అక్కడ తిండి లేదని మేము చచ్చిపోతామేమని అనుమానంతో ఇక్కడికి వచ్చానని కోడలతో అత్తగారు చెప్పదా? అత్తగారు ఎన్ని విషయాలు చెప్తుంది, కోడలకి చాలా విషయాలు చెప్తూ ఉంటది. ఇవన్నీ నయోమి రూతుకు, కోడలని రూతుకు చెప్తున్నప్పుడు రూతు మనస్సు నయోమి దేవుని మీదకు అక్కడ ఉండగానే, మోయాబు దేశంలో ఉండగాని, తన తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉండగాని, ఆ మోయాబు దేశంలో ఉండగానే, వారు దేవుళ్ళు ఉండగాని, దేవతలు ఉండగాని, నిజమైన దేవుడు అతడే, నయోమి పూజించే దేవుడు నిజమైన దేవుడని మోయాబు దేశంలోనే రూతు జ్ఞాపకం చేసుకుంది కనుక ఏమన్నా తెలిసిన వచ్చేటప్పుడు కమిట్మెంట్ ఏమైనా చెప్పుకున్నాం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నువ్వు చనిపోయే చోట నేను చనిపోతాను, నిన్ను నన్ను వేరు చేసేది ఏంటో తెలుసా? మరణము తప్ప నిన్ను నన్ను కూడా ఏది వేరు చేయకూడదు అనే కదా కమిట్మెంట్తో వచ్చింది ఇక్కడికి. ప్రియమైన బిడ్డలారా, అలాగే నీ యందు నమ్మిక ఉంచిన వాడు గొప్పవాడు, అతడు దేవుడు చేత దీవించబడును గాక నయోమి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు చెప్పింది రూతు, అత్తగారు అతడు ఎవరో కాదు, అతని పేరు బోయాజు అని చెప్పింది. ఏమని చెప్పింది? బోయాజు అని చెప్పింది. అందుకు నయోమి ఏమంటుంది 20 వచనం చదవండి ఒకసారి. అందుకు నయోమి ఏమని చెప్తుంది తెలుసా? బ్రతికి ఉన్నవానికి చచ్చిన వానికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక, నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యం! ఎవరైనా ఉపకారం ఎవరికి చేస్తారు? బతుకున్న వాళ్ళకి చేస్తారు ఉపకారం. బతికున్న వాళ్ళకి, జీవించుతున్న వారికి ఉపకారం చేస్తారు ఎవరైనా. చచ్చిపోయిన వాళ్ళకి ఎవరైనా ఉపకారం చేస్తారండి? చేస్తారా? చచ్చిపోయినోడు ఉంటాడండి, వాడి ఇంటికి వెళ్ళి ఉపకారం చేస్తారా మీరు? అమ్మ, మీ భర్త చనిపోయాడు కదా, మీ భర్త కోసం ఇగో ఈ 10,000 ఇస్తున్నాను, మీ భర్త కోసం ఈ 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, మీ భర్త కోసం ఈ గ్రాసం ఇస్తున్నాను, ఎవరన్నా ఇస్తారా? వెళ్ళి పట్టుకెళ్ళి చచ్చినోడు బాగా చచ్చెళ్ళే మనకెందుకులే అనుకుంటాం. చనిపోయిన వాడిని చూసి మనం మేలు చేయాలంటే ఆలోచన ఈ లోకంలో ఎవరికీ ఉండదు. అందుకే బోయాజు గొప్పవాడు.
బోయాజు గొప్పవాడు గనుక, బోయాజు దేవుని చేత దీవింపబడిన వాడు గనుక యెరూషలేము దేవాలయం ముందున్నటువంటి 2 ధ్వజస్తంభాలలో ఒక స్తంభం మీద బోయాజు పేరు దేవుడు చెక్కించాడు. ప్రియమైన బిడ్డలారా, నీ పేరు కూడా దేవుడు చెక్కిస్తాడు, నీ పేరు కూడా దేవుడు లెక్కిస్తాడు. ఆయన గ్రంథం ఒకటి ఉంది, ఆయన పరిశుద్ధ గ్రంథం ఒకటి ఉంది. మన పేర్లన్నీ కూడా గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆయన బిడ్డలుగా ఇష్టంగా నువ్వు జీవిస్తే నీ పేరు కూడా జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు. తీర్పు జరిగే రోజున జీవ గ్రంథంలో నీ పేరు లేదనుకోండి, తీసుకెళ్ళి నరకంలో పడేయమంటాడు. ఒకవేళ పేరుందనుకో నీకు సిద్ధపరిచిన స్థలంలో నువ్వు వెళ్ళి జీవించమంటాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. బోయాజును దీవించడానికి దేవుడు కొన్నటువంటి ఆలోచన చూడండి. ఏమంటుంది ఇక్కడ నయోమి? బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని, ఉపకారము చేయుట మాననటువంటి వాడు బోయాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపకారం చేయడం మానలేదంటే అండి, నిద్రలోనూ మానలేదు, లేచినప్పుడు మానలేదు, పని చేస్తున్నప్పుడు మానలేదు, బ్రతికి ఉన్నప్పుడు కూడా మానలేదు బోయాజు. బోయాజు తన పనివారి దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటి? దేవుడి మిమ్మల్ని మీకు తోడుగా ఉండునుగా అన్నాడు. ఎవరు? పనివారిని. మనం అంటామా పని చేసి సరిగ్గా చేయవయ్యా పని, అదేంటి అలా చేస్తున్నామేంటి, అంత శుభ్రంగా లేకుండా చేస్తున్నామేంటి అని పనివాడిని మనం కించపరుస్తాం, తోలనాడుతాం. పనివాడిని మనం మెచ్చుకుంటామా? అబ్బా చాలా బాగా పని చేస్తున్నాం, దేవుడిని దీవించుగా అంటాం మనం. పనివాడే, యజమానుడే. కనుక బోయాజు పనివారిని కూడా గౌరవించగలిగిన వాడు. అటువంటి గౌరవం కలిగినటువంటి బోయాజును నయోమి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలిసింది. అమ్మా, బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయాలు ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేమ మనలో ఉంటే, దేవుని గుణలక్షణాలు మనం తెలుసుకుంటే, దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉంటే, మనలో నుంచి చెప్పకుండా తెలియకుండా ఉపకారపు ధర్మము మనకు బయటకు వస్తుంది. ఎదుటివారి మేలు కోరుకునేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఎదుటివారికి మేలు చేయాలన్న తలంపు మనకు వస్తుంది. ఎప్పుడు? దేవుని యొక్క లక్షణాలు మనం తెలుసుకుంటే, దేవుడు మనలో ఉంటే. చాలా మంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, ఇంటి మీద కూడా రాస్తాం యెహోవా ఈ గృహమునకు ఏమంటాడండి? యెహోవా ఈ గృహమునకు అధిపతి, యెహోవా ఈ గృహమునకు అధిపతి అని రాసుకుంటాం మనం. గృహానికి అధిపతే కానీ నీకు అధిపతి కాదు. నీ మనసులో ఉండడం, నీ తలంపులో ఉండడం, నీ ఆలోచనలో ఉండడం. కనుక ప్రియమైన బిడ్డలారా, నయోమి కొన్నటువంటి ఆలోచన, అతడు గొప్పవాడు, విధవరాలికి సహాయం చేసిన వాడు గొప్పవాడు, పొరుగు నుంచి వచ్చినట్టు, పొరుగు దేశం నుంచి వచ్చినట్టు పరదేశికి సహాయం చేసిన వాడు గొప్పవాడు. ఏం సహాయం చేశాడు అమ్మా? ఏం సహాయం చేశాడు? ఏం ఉపకారం చేశాడు చెప్పండి. గత వారం బోయాజు గురించి మనం చెప్పుకున్నాం కదా. ఏం ఉపకారం చేశాడు బోయాజు? రూతు విషయంలో, పరిగి వేరుకునే విషయంలో ఈమె ఎవరో కొత్త వ్యక్తి కదా, ఇంటికి ఏరుకుంటుంది అనలే. ఆమె పరిగి వేరుకుంటూ వస్తుంది. ఎవరికి తోలకు వచ్చింది? నయోమి ద్వారా వచ్చింది కనుక ఆమెను పరిగా ఏరుకొనివ్వండి. రెండవది, చేను గొట్టు పక్కనటువంటి ఆ కంకులను మీరు కోయకండి. మూడవది, ఒకవేళ ఆమె పరిగి వేరుకుంటూ వెనకాల వస్తూ ఉంటుంది కనుక గుప్పులు కొన్ని అక్కడ బయట కింద విడిచిపెట్టండి, కట్టలు కట్టకండి. బోయాజుకున్నటువంటి ప్రేమ ఏంటో తెలుసండి? గుప్పులతో ఆ వెన్నులను కింద మీరు విడిచిపెట్టండి అని ఇక్కడ బోయాజు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 16వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం చదవండి. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె పరిగేరుకుంటూ వస్తుంది, ఆమె చెడ్డదేం కాదు. పరిగేరుకుంటూ వస్తుంది, ఆమె లేనిదేం కాదు. ఆమె దేశంలో ఆమె తల్లిదండ్రులకు ఆమె చాలా గొప్పది. కానీ అత్తగారితో పాటు ఇక్కడికి వచ్చిందంటే అత్తగారి మీద ఉన్న ప్రేమ, అత్తగారి దేవుడి మీద ఉన్నటువంటి అభిమానము ఇక్కడికి వచ్చింది.
ఆమె పరిగేరుకుంటా వచ్చిందంటే నేను ఇంత యవనస్తురాల్ని, నేను పరిగేరుకోవడం ఏంటి, ఎవరినో కొన్ని పెళ్లి చేసుకుని శుభ్రంగా వారితో నేను జీవిస్తానని అనుకోలే రూతమ్మ, అనుకోలేదు. రూతుని తన అత్తగారిని పోషించాలి, తన అత్తగారిని పోషిస్తూ తను బతకాలి కనుక పొలంలోకి వెళ్ళి పరిగేరుకుంటాకి వెళ్తాను అత్తగారు అని పర్మిషన్ తీసుకుని అత్తగారు చెప్పిన తర్వాత వెళ్ళింది. వెళ్ళినటువంటి రూతుకు బోయాజు చేసిన ఉపకారం ఏంటి తెలుసా? ఆమె పరిగెరుకుంటూ వస్తుంది కదా మీ వెనకాల, మీరు కోత కోసినప్పుడు వెన్నుల చేతిలోకి తీసుకున్నప్పుడు గుప్పులను కింద పడవేయండి, అంటే మీ చేతిలోంచి ఊడిపోయినట్టుగా పడేయండి. ఆమెను పిలిచి ఇవ్వడం కాదు, ఊడిపోయినట్టు కింద పడేస్తే ఆమె వాటిని ఏరుకుని కూర్చుకుంటుంది అని బోయాజు రూతు విషయంలో చాలా అవి చెప్పినట్టుగా మనం తెలియజేస్తున్న ప్రియమైన బిడ్డలారా. ఎంత ఎరుకుంది పరిగెరుకోవడానికి, ఎంత ఎరుకుంది 19వ వచనం చూడండి, 17వ వచనం చూడండి, 17. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనొచ్చు, తాను ఏరుకొని దాన్ని దుళ్ళగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలు ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. తూముడు ఎవలైనా అంటాడు. తూముడు అంటే మూట గట్టి మీ నెత్తి మీద పెడితే మీరు ఎవరు మోయలేరు. మూట గట్టి మీ నెత్తి మీద పెడితే ఎవరు మోయలేరు. దాదాపు ఒక మాట చెప్పాలంటే దాదాపు 100 కేజీల బరువు ఉంటుంది. అది తూముడు ఎవలొచ్చి 100 కేజీల బరువు ఉంటుంది. మీరు 100 కేజీలు మోసేస్తారమ్మా? 25 కేజీల బియ్యం బట్ట ఇంటికి పట్టుకెళ్ళాలంటే కిరాణా కొట్టు దగ్గర నుంచి ఇంటికి పట్టుకెళ్ళడానికి మీకు కుదరదు. 50 కేజీలు మొత్తం మీద పెడితే అసలు ఎందుకు పనికిరారు మీరు, అసలు ఎందుకు పనికిరారు. మగోడు కూడా 50 కేజీల బత్త ఎత్తుకుని వెళ్ళాలంటే వాడి వల్ల కూడా కాదు. చిన్నప్పటి నుంచే దానికి ప్రాక్టీస్ ఉండాలి, బలం ఉండాలి, శక్తి ఉండాలి. రూతుకున్నటువంటి బలం, రూతుకున్న శక్తి చాలా గొప్పదండి. 100 కేజీల మూటను నెత్తి మీద పెట్టుకుని ఆ పొలములో నుంచి ఇంటి దాకా దింపకుండా నడుచుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చేయండి, మన జీవితాలు ఎలాగొన్నా, మన బ్రతుకులు ఎలాగొన్నాయి. ఇల్లు ఉడిచేసరికి ఆయాసం వచ్చేస్తుంది, అంట్లు కడిగేసరికి ఆయాసం వచ్చేస్తుంది, వంట చేసేసరికి ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, చెమటలు కారిపోతూ ఉంటాయి చెమటలో. ఇక బట్టలు ఉతికే విషయంలో వచ్చి అసలు చెప్పక్కర్లేదు. నడుము పని చేస్తలేదు, చేతులు పని చేస్తలేదు, కాళ్ళు పని చేస్తలేదు. బయట నుంచి భర్త ఏమైనా వచ్చి అమ్మ మంచిగా అంటే తెలుస్తలేదా, చూస్తలేదా, ఇక్కడ వంటలు కడుగుతున్నాను, నేను బట్టలు ఉతుకుతున్నాను, వంట చేస్తున్నాను, ఇప్పుడు నీకు నీళ్ళు ఇవ్వాలా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు తెలిసింది ఈ రోజుల్లో. ఇంట్లో నుంచి కాలు బయటికి కట్టడానికి ఇల్లు లేకుండా ఇంట్లో ట్యాపులు ఉంటున్నాయి. బట్టలు ఉతకకుండా వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి. అమ్మా బట్టలు ఉతకకుండా వాషింగ్ మిషన్లు, ఇంట్లో ట్యాపులు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే సిగ్గు కానీ బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లోపల బాత్రూమ్లు ఉన్నాయి. ఇది వరకు దాదాపు కిలోమీటర్ నడిచి వెళ్ళేవారు ఆడవాళ్ళు. సిగ్గేసి ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి సిగ్గేసి కిలోమీటర్ నడిచి వెళ్ళేవారు. కారణం ఏంటో తెలుసండి, నడక వ్యాయామము. ఆ రోజుల్లో పూర్వకాలంలో ఎందుకు పెట్టేవారు తెలుసా పెద్దలండి? నడిస్తే నీకు వ్యాయామము, ఇంటి పని చేస్తే నీకు వ్యాయామము, వాకలు ఉడిస్తే నీకు వ్యాయామము, అట్లు కడిగితే నీకు వ్యాయామము, బట్టలు ఉతికితే నీకు వ్యాయామము. ఆ రోజుల్లో ఎవరికి పొట్టలు ఉండేవి కాదు, పొట్టలు పైకి వచ్చి ఉండేవి. కారణం తెలుసండి, ఆ రోజుల్లో వ్యాయామములు చేసేవారు అనమాట. ఇంటి పనులన్నీ కూడా ఆ రోజుల్లో వ్యాయామానికి సంబంధించినవి. అవి మానేసేసరికి ఇవి పెరిగిపోతున్నాయి. ఇవి పెరిగిన తర్వాత మరలా ఎక్సర్సైజ్కో మిషను, తగ్గడానికో కొన్ని మందులు, తగ్గడానికి కొన్ని న్యూట్రిషన్లు, ఇవన్నీ తెచ్చుకుని మనం ఏం చేస్తున్నామండి, తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మనం, అంతే. 100 కేజీల బరువు నెత్తి మీద పెట్టుకుని రూతు పొలంలో నుంచి ఇంటికి తీసుకుని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుళ్ళ కొట్టుకునే పని కూడా ఆమె చేసుకుంది. ఆ ఎవలను కంకుల నుంచి దుళ్ళ కొట్టడం కూడా ఈ రోజుల్లో అయితే ఎద్దులతో తొక్కేస్తారు, లేకపోతే మనుషులతో కొట్టేస్తారు, బల్ల మీద వేసి దుళ్ళ కొట్టే పని కూడా రూతే చేసుకుని అవన్నీ ఏరుకుని సాయంత్రానికల్లా మూట కట్టుకుని ఆ మూట నెత్తి మీద పెట్టుకుని రూత్ ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆడవాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఆమెను చూసి. రూతును చూసి ఆడవాళ్ళందరూ
సిగ్గుపడాలి. ఎందుకంటే ఆమె అంత పని కలిగినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతటి మూటను నెత్తిపెట్టుకుని వచ్చినటువంటి రూతుతో నయోమి అంటుంది, నీ మీద లక్ష్యం ఇచ్చిన వాడు ఆశీర్వదింపబడును గాక. రెండవది ఆమె అంటుంది, బ్రతికి ఉన్న వారికి నీ చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసండి. దేవుని యొక్క ప్రణాళిక, రైలు బోగీలకి, రైలు ఇంజిన్కి బోగీలు ఒకదానికి అమర్చుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. అమర్చుకుంటూ వెళుతున్నటువంటి బోగీలన్నీ కూడా ఇంజిన్ అలాగే వెళ్తే బోగీలు కూడా అలాగే వెళ్తూ ఉంటాయి. ప్రణాళిక అది. కానీ దేవుని ప్రణాళిక కూడా ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుని ప్రణాళికలో రూతు ఉండాలని దేవుడు నిర్ణయించాడు, బోయాజు ఉండాలని కూడా దేవుడు నిర్ణయించాడు. కనుక దేవుని పుట్టుకలో, దేవుని చరిత్రలో రూతు బోయాజు కలిసి ఉండాలన్నటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాసి ఉంచాడు. కనుక ఇక్కడ బోయాజు పొలములోనికి రూతు ఏరుకోవడానికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆశీర్వదింపబడును గాక నిన్ను. మరియు నయోమి అంటున్న మాట మనం చదువుతాం. అప్పుడు నయోమి ఏమంటుంది, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు మనకు బోయేజా. అయితే బోయేజా అయితే మనకి సమీప బంధువుడు అమ్మా. సమీప బంధువుడు, మనల్ని విడిపించగలిగినటువంటి వాడు అతడే అని నయోమి రూతుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీకు ఒక విషయాన్ని, ఏమిటో ఆ విషయం అంటే, ఆ రోజుల్లో పూర్వకాలంలో బంధువు ధర్మాన్ని నిర్వర్తించేవారు. బంధువుని యొక్క ధర్మము నిర్వర్తించేవారు. బంధువుని యొక్క ధర్మం అంటే ఏమిటో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన బిడ్డలారా, ఒక కుటుంబంలో ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే, ఆ వివాహం చేసుకున్నప్పుడు ఆ స్త్రీకి పిల్లలు పుట్టకుండా భర్త కనుక చనిపోతే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఈమెకున్నటువంటి మరుదులు కానీ, ఈమెకున్నటువంటి భావలు కానీ, ఒకవేళ ఎవరన్నా ఉంటే మరుదులు ఉంటే కనుక ఈమెకు మరుదులనిచ్చి వివాహం చేసి ఆమెకి సద్ధారము కలిగిన తర్వాత ఈ మరుదికి మరలా వేరొక వివాహము చేసేవారు. అది బంధు ధర్మం అన్నమాట. ఒక కుటుంబంలో ఒక స్త్రీకి భర్త చనిపోతే ఆ కుటుంబీకులో వారసులైనటువంటి వారు ఉంటారు. మనకి ఎలాగైతే మామీలు, అన్నలు, తమ్ముళ్ళు ఎలాగైతే ఉంటారో, వేలు విడిచిన వారు, వేలు కలిసిన వారు, వీళ్ళందరూ ఉంటారు కదా, బంధువులు ఉంటారు కదా. ఆ బంధువు ధర్మం ఏం చేసేవారంటే, చనిపోయినటువంటి వానికి ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో, ఎవరైతే తమ్ముళ్ళకి, అన్నదమ్ములకు పిల్లలు కానీ, అలాగే అక్క చెల్లెలు పిల్లలు కానీ ఎవరన్నా ఉన్నారో వరుసైన వారు ఏం చేసేవారు తెలుసా, అతనినిచ్చి ఈమెకు చనిపోయిన భర్త తాలూకు భార్యకు అతనిచ్చి వివాహం చేసి పిల్లవాడు పుట్టిన తర్వాత అతడు ఇంకొక వివాహము చేసుకునేవాడు. బంధు ధర్మం అంటే అది. ఆ బంధు ధర్మం నిర్వర్తించడానికి కూడా ఇంకొక సూత్రం ఇందులో ఉంది. ఆ బంధు ధర్మం నిర్వర్తించడానికి ఎవరైతే వస్తారో, వచ్చిన వారు ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆస్తిని, అతను భర్తకు ఉన్నటువంటి ఆస్తిని అంతటి కూడా అతనే సొంతం చేసుకోవాలి, విడిపించుకోవాలి. విడిపించుకుని ఆమెకు కుమారుడు కనేదాకుండి, కుమారుడు కన్న తర్వాత ఆ కుమారునికి పేరు ఎవరు పెట్టాలి తెలుసు? ఇంటి పేరు కూడా ఇతని పేరు పెట్టడానికి వీల్లేదు. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఇంటి పేరే పుట్టినటువంటి కుమారుడికి పెట్టాలి. మీకు అర్థమవుతుందా ఏమ్మా? అర్థమవుతుందా? ఒక కుటుంబంలో ఒకళ్ళు ఉన్నారు, ఒక ఇంటి పేరటోళ్ళు ఉన్నారు. ఇంటి పేరటోళ్ళకి కోడలకు ఒక ఆవిడ వచ్చింది, కొడుకు పెళ్లి చేశారు, కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోయినప్పుడు ఆ ఇంటి పేరే కొడుకుది కనుక ఆమె చనిపోయినటువంటి ఆవిడికి బంధు ధర్మం, వాళ్ళ కుటుంబంలో ఉన్నవారు ఎవరన్నా వచ్చి బంధు ధర్మం కనుక నిర్వర్తించడానికి వస్తే, ఆ బంధు ధర్మం నిర్వర్తించే వాని యొక్క ఇంటి పేరు ఈ చనిపోయినటువంటి వాని ఇంటి పేరే పెట్టాలి, కానీ ఇతడి పేరు పెట్టడానికి వీలు లేదు. ఇది బంధు ధర్మం యొక్క సూత్రం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ కట్టడలన్నీ కూడా దేవుడు వ్రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
యేసు ప్రభు కాలంలో కూడా ఈ సమస్య వచ్చింది. ఒక రోజున యేసు ప్రభు కాలంలో కూడా ఈ సమస్య వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఆయన ప్రశ్న వేశాడు. మీకు గుర్తుందో లేదో, ప్రభువా, నా సహోదరుల్లో ఒకడు చనిపోయి 7 సహోదరులు ఉన్నారు. 7 సహోదరులలో మొదటి వాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు చనిపోయాడు, పిల్లలు కనకుండా. రెండో వాడు పెళ్లి చేసుకున్నాడు. రెండవ వాడు కూడా పిల్లలు కనుక చనిపోయాడు. అలాగే 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు కూడా పెళ్లి చేసుకున్నాడు. వాడు కూడా పిల్లలు కనకుండా చనిపోయాడు. పరలోక రాజ్యంలో ఈమె ఎవరికి భారీగా ఉంటుంది? 7 భారీగా ఉంటుందా, లేకపోతే మొదటి వానికి భారీగా ఉంటుందా అని ప్రశ్న వేశాడు యేసు ప్రభు వారిని. మీకు గుర్తుందో లేదో అమ్మా, ఎప్పుడైనా చదువుకున్నా మనం చదువు, కానీ మనకు గుర్తుండదు. ఈ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు వారి దగ్గర ఒక ఆయన ఎత్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం అంటే తెలుసా? పరలోక రాజ్యంలో భార్యలు భర్తలు ఉండరు, అన్నా చెల్లెళ్ళు ఉండరు, అందరూ కూడా అక్కడ దేవదూతల వలె ఉంటారు. అక్కడ వరుసలు అక్కడ ఉండవు, దేవునితో సమానంగా వారు ఉంటారు కనుక అక్కడ ఎవరికి ఆమె భార్యగా ఉండదని యేసుప్రభువు వారు అక్కడ వారికి సమాధానం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే బంధు ధర్మము నిర్వర్తించవలసిన వాడు ఇతడే కనుక నీవు అతని పొలములో ఏరుకోవడానికి తప్ప అతని పొలాలు ఎక్కడికి వస్తున్నారు అక్కడే చూసుకుని అక్కడికే వెళ్ళి నీవు పరిగె వేరుకో చెప్పి ఇంకెక్కడికి వెళ్ళొద్దని తన కోడలికి ఆమె తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. 21వ వచనం చదువుతాను. మోయాబీయురాలు రూతు అంతేకాదు, అతడు నన్ను చూసి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి వద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాను అనెను. అప్పుడు నయోమి తన కోడలను రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిది. కాబట్టి యావల కోతయు గోధుమల కోత అంతయు ముయ్యు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతు యొక్క పని విషయంలో, రూతు పరిగె వేరుకునే విషయంలో ఇక్కడ వరకు కూడా ఈ 2 అధ్యాయాలు రూతు యొక్క జీవితాన్ని, నయోమి యొక్క జీవితాన్ని మనకు అర్థమ పట్టినట్టుగా మనకి తెలియజేస్తుంది. 3వ అధ్యాయము 4వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే బోయాజు తన యొక్క బంధు ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశాడు, ఎటువంటి ప్రణాళిక దేవుడు బోయాజు జీవితంలో నిర్ణయించాడో వచ్చేవారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా ఎంతవరకునైనా రూతు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి, పూర్తి చేసుకోవడం కృపనిచ్చారు తండ్రి. నయోమినైనా శ్రేష్టమైనటువంటి అత్తగా, నైనా రూతు శ్రేష్టమైన కోడలుగా, బోయాజునైనా ఉపకార ధర్మమును మర్చువాడుగా కాకుండా ప్రభువా చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేసేటటువంటి జ్ఞానము నిశ్చయత కలిగి నీలో జీవించినటువంటి వ్యక్తిగా ఈ సమయం అంతా మేము జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. దేవా, చెప్పబడినటువంటి వాకన్న భాగాలు నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. నైనా యవ్వనస్తురాలు ఉంది నేను ప్రభువా, విధవరాలు ఉన్నటువంటి రూతు నేను ప్రభువా, నేను యవ్వనస్తుడిని నేను ప్రభు వెంబడించకుండా తండ్రి, నేను అత్తగారి యొక్క మాట వింటూ పని చేసుకుంటూ జీవితం గడిపినటువంటి జీవితం ప్రభువా మా జీవితంలో ఒక పాఠము తండ్రి నైనా. అలాగే నయోమి యొక్క జీవితంలో ప్రభునైనా ఉన్నవారికి లేని వారికి, బ్రతుకున్న వారికి లేని వారికి ఉపకారం చేసినటువంటి బోయాజును దీవించేటటువంటి జ్ఞానము నయోమి యొక్క జీవితంలో వద్ద తండ్రి. అలాగే నేను ప్రభు బోయాజు కూడా నేను ప్రభు విధవరాళ్లతో సహా అందరిని కూడా ప్రభు ప్రేమించి వారిని ప్రభు అభిమానించి వారి కొరకు నేను ప్రభు ఆహారమును పంచిపెట్టగల వ్యక్తిగా బోయాజును మేము చూస్తున్నాము తండ్రి. మీ ప్రేమను, మీ కృపను, మీ ఆశీస్సులను, ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి నీ బిడ్డలు ఈ సమయం అందు మీ జ్ఞానం చేసుకుంటూ ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితాల్లో కూడా ఉపకార ధర్మాన్ని మేము కలిగి, శ్రమ కలిగి, కష్టపడి కుటుంబాలను పోషించుకున్నటువంటి నేను ప్రభు స్థితులు కూడా మేము కలిగి లోకంలో జీవించడానికనైనా నీ కృప చూపించండి. విన్నటువంటి వాక్యము నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి.
నైనా నయోమికి మళ్ళీ రూతుకి మళ్ళీ నేను ప్రభువా, అలాగే బోయోజుకి మళ్ళీ నేను ప్రభు, వారి లక్షణాలు వారి గుణాలు నీ దగ్గర నుంచి వారు పొందుకున్నారు కనుక మేము కూడా అట్టి రీతిగా మీ వద్ద నుంచి ఆ లక్షణాలు గుణాలు పొందుకుని ప్రభువా, ఈ లోకంలో నీ బిడ్డలుగా మీరు చూసినప్పుడు న్యాయమైన వారుగా, సత్యమైన వారుగా, దీవింపబడే వారుగా మేము కూడా కనపడడానికి రండి కృప చూపించమని ఎంతవరకు కూడుకలో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.